నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఊగిసలాట్లో యువ వికాసం ఉందట. రాజీవ్ యువ వికాసం అని జనవరి 26 రోజు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్పెసిఫిక్‌గా ప్రకటించారు. అంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కోసం 5,00,000 ఆర్థిక సాయం చేస్తది రాష్ట్ర ప్రభుత్వం. దాంతోని వాళ్ళు ఏదో ఒక ఉపాధిని చేసుకోవాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి. దాని లక్ష్యం అది. 5,00,000 మంది యువకులను సెలెక్ట్ చేసి నిరుద్యోగులను సెలెక్ట్ చేస్తదట. అని చెప్పి ఒక స్కీమ్‌ను ప్రకటించారు. దానికోసం దరఖాస్తులు సేకరించారు. మాక్సిమం 5,00,000 వరకు. మినిమమ్ 1,00,000 నుంచి స్టార్ట్ అయిద్దన్నట్టు. అంటే వాళ్ళు పెట్టుకున్న యూనిట్‌ని బట్టి అట్లా 5,00,000 మందిని సెలెక్ట్ చేయాలి. దరఖాస్తులు ఆహ్వానిస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 16,00,000 పైచిలుకు దరఖాస్తులు వచ్చినాయి. అవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండొచ్చు జూన్‌లో. అప్పటికే వీటిని ఇవ్వాలి. దాంతోపాటు రైతు భరోసా ఇవ్వాలి. ఇట్లా పెట్టుకున్నారు. మరి ఏమైందో ఏం కానీ అనుకోని ప్రతిష్టంభన వచ్చిందట. 8 నెలలు అయిపోయింది. దాని గురించి మాట్లాడట్ల అప్లికేషన్ స్క్రూటినీ కూడా పక్కన పెట్టేశారు. దానికి సంబంధించి ఊగిసలాటలో యువ వికాసం అని ఆంధ్రప్రభ ఒక వార్తను రాసింది. ఊగిసలాట కాదు, అసలు ఇంకెప్పుడు ఇస్తారని అడుగుతున్నారు యువత. మా దరఖాస్తులు ఎడిపోయినాయి అసలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరులో ప్రమాణ స్వీకారంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చేసిన తర్వాత 2024 జనవరిలో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం రాష్ట్రంలో కౌంటర్లు పెట్టేసి ఊర్లలోకి వెళ్ళి 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక దరఖాస్తు నింపి ఇవ్వండి, మీకు మొత్తం వచ్చేస్తాయి, మీకు ఆ ఫామ్కి అప్డేట్ కూడా మీకు ఆన్లైన్లో వస్తుంది, మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆ దరఖాస్తు తీసుకుని అయ్యేటిపోయినాయి తెలియదు. ప్రజాపాలన దరఖాస్తులు అంటారు వాటిని. వాటిలలో అనేక మంది పెన్షన్లకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, పెన్షన్లు పెంచాలని అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉచిత గ్యాస్ సిలిండర్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి తెలియదు. ఇక అట్లా ఈ రాజీవ్ వికాసం కూడా కథ కూడా అంతే ఉంది. 16,00,000 పైచిలుకు మంది ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి. దాని మీద కనీసం ప్రకటన లేదు. ఈ ఊగిసలాటైనా అసలు ఉంటుందా ఉండదా, అసలు ముందుకు పడిద్దా అనేది ఒక చర్చ. పథకం అమల్లో ఊహించని ప్రతిష్టంభన. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయినా మంజూరీ పత్రాలు అందక ఎదురుచూపులు. అంచనాకు మించి వచ్చిన అర్హుల జాబితాలతో సర్కారు తడబాటు. తాజా పరిణామాలతో ఆర్థిక అంచనాలు తారుమారు. అంచనాల కన్నా మూడింతలు పెరిగిన నిధుల అవసరం. 8 నెలలు కాలం గడిచినా బాలారిష్టాలు దాటనే అధికారుల కార్యాచరణ. అంటే వాస్తవంగా డబ్బులు లేవు. రాజీవ్ వికాసం అమలు చేయాలంటే వీళ్ళు ఏదో ఒక 5-6 లక్షల మంది వస్తారు అనుకుని 16,00,000 మంది వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మెడకి రాజీవ్ వికాసం ఒకటి చుట్టుకొనుంది, రైతు భరోసా ఒకటి ఉంది, పెన్షన్ల పెంపు ఒకటి ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకొని ఉన్నాయి. అవి రోజు రోజు టైట్ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలని గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే మళ్ళీ రైతు భరోసా ఖాతా వచ్చింది. పోయినసారి జూన్లో పర్ఫెక్ట్గా వేశారు రైతు భరోసా. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైలేజ్ కోసం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలే. మళ్ళీ జూన్ అయిపోయింది, డిసెంబర్ రైతు భరోసా వస్తుంది, డిసెంబర్ వాయిదా వస్తుంది. దాంతోపాటు రాజీవ్ వికాసం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది. దీంతోపాటు పెన్షన్ల పెంపు ఒకటి ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి మోపై కూర్చొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడక చుట్టుకున్నాయి. ఏ హామీలు అయితే 6 గ్యారెంటీల పేరుతోని ఎన్నికలలో ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇంకా కొన్ని అట్లే ఉంది. మహిళా నిధి రూ. 2,500 సంబంధించి పెన్షన్ల పెంపు అవి ఇంకా పెండింగే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఇంకా పెండింగే ఉన్నాయి. అది కాక కొత్తగా రాజీవ్ వికాసం ఇచ్చారు. ఈ ఊగిసలాటగానే ఉండే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటపడే అవకాశాలు కనిపించట్లే. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఇవన్నీ అప్పుడేమన్నా తీస్తారేం కానీ అప్పటిదాకా అయితే ఇక తీసే పరిస్థితి. గ్రామ పంచాయతీ లోకల్ బాడీ స్థానిక ఎన్నికల పైన క్లారిటీ వచ్చిన రోజు వీటిపైన క్లారిటీ వస్తుంది. అది రాజీవ్ వికాసం కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, మహిళా నిధి కావచ్చు, ఆడబిడ్డ నిధి, వీటన్నిటిపైన అప్పుడే క్లారిటీ అవుతుంది. అప్పటిదాకా ఎదురు చూపులు తప్ప ఇక వేరే లేదు. ఇక ఎప్పుడంటే అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడే ఏమైనా యువత తిరగబడతారని ఒకవేళ ఉంటే అప్పుడు అమలు చేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయటమే. ఇంకోటి సాదా బైనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పరిశీలనకు నోటిఫికేషన్ విడుదల.
సన్న చిన్నకారు రైతులకు శుభవార్త. జీవో జారీ చేసిన రెవెన్యూ కార్యదర్శి లోకేష్. ఈ సాదా బైనామాలు సంబంధించి 9,35,000 మంది రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ధరణి యాక్ట్ని తీసుకొచ్చారు 2020లో కేసీఆర్ గారు. ధరణి యాక్ట్‌లో సాదా బైనామాల్ని క్రమబద్ధీకరణ లేదు. దాంతో కోర్టులో కేసు పడ్డది. మీరు తెచ్చిందేమో ధరణి రెవెన్యూ చట్టాన్ని మార్చారు. పాత రెవెన్యూ చట్టాన్ని మార్చి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు. దాంట్లో సాదా బైనామా ప్రసక్తి లేదు, ప్రస్తావన లేదు. ఇది ఏ రకంగా చేస్తారని చెప్పి పాత చట్టాన్ని బేస్ చేసుకొని కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఎట్లా చేస్తారని కోర్టు ఆపింది. మొత్తానికి కోర్టు మొన్న క్లియరెన్స్ ఇచ్చేసింది. చేసుకోవచ్చు క్రమబద్ధీకరణ, ఇప్పుడు భూభారత్ చట్టం ఉంది కాబట్టి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ వాటిని తీస్తారట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా నిన్న జియో ఒకటి ఇచ్చారట. సాదా బైనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామాలకు మోక్షం కలగనుంది. తెల్ల కాగితాలపై రాసుకున్న సాదా బైనామాల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవో 106ను రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ జారీ చేశారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు అందిన 9,89,000 మంది రైతుల సాదా బైనామాలకు మోక్షం కలిగే అవకాశం ఇప్పటికొచ్చింది. చూస్తున్నారు పాపం, ఎదురు చూడు. నిన్న జీవో నెంబర్ 106 రిలీజ్ అయింది. తెల్ల కాగితాలపైన సాదా బైనామాలతోని కొనుగోలు అమ్మకాలు జరిగిన కాగితాలను క్రమబద్ధీకరించడం కోసం ఎప్పుడో 2020 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తీసుకున్న 9,89,000 దరఖాస్తులకు మోక్షం ఇప్పుడు కలిగింది. మొత్తానికైతే చిన్న సన్నకారు రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టయింది. ఇది ఒక వార్త. అయితే దిశ పేపర్ చూద్దాం. రైట్. పద్మవ్యూహంలో బీఆర్ఎస్ వరుస విచారణలతో సతమతం. త్వరలో ఫార్ములా ఈ కార్ రేస్పై ఛార్జ్షీటు, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం. అదే టైంలో గొర్రెల పంపిణీ కేసులో దూకుడు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ సైతం. పద్మవ్యూహం చక్రబంధంలో గులాబీ నేతలు, గులాబీ పార్టీ చిక్కుంది. వాస్తవంగా వరుసన అసలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చీఫ్ ఫామ్ హౌస్లో ఉండు కేసీఆర్ గారు. ఆయన దగ్గరికి రోజు కేటీఆర్, హరీష్ రావు ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు పోయి గంటలు గంటలు చర్చిస్తారు. ఈ చర్చ మొత్తం కూడా అంటే తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ప్రభుత్వ కార్యక్రమాలపైన, ప్రభుత్వ కార్యక్రమాలను ఎట్లా ఛాలెంజ్ చేయాలి, ఎట్లా ప్రజల్లో నిలువరించాలి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఏ అంశాల్లో నిలదీయాలనే అంశాలపైన చర్చ జరగట్లే. కేవలం పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, పార్టీ నాయకులపైన వస్తున్న కేసుల నుంచి ఎట్లా బయటపడాలి, కేవలం కేసులు, విచారణలు, కమిషన్లపైనే చర్చ. ఒకటి పోతే ఒకటి వస్తుంది. మొత్తానికి పద్మవ్యూహం కాదు, చక్రబంధంలో చిక్కుండ్రు. దాంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. నిన్న మొన్నటి దాకా గొర్రెల పంపిణీ దానికి సంబంధించిన ఈడీ కేసు ఉంది. అదొక టెన్షన్. అది పోయింది, అది నడుస్తుంది అనుకుంటేనే కాళేశ్వరం విచారణని సిబిఐకి అప్పచెప్పారు. దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది ఈ కార్ రేసింగ్. దానికి సంబంధించి ఆల్రెడీ దాదాపు ఏసీబీ కోర్టు అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక అరెస్టే తర్వాయి అని చెప్పి గవర్నర్ పర్మిషన్ కూడా అడుగుతున్నారట. ఈ రోజుకొక మలుపు తిరిగి, ఎటు మలుపు తిరిగినా బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులు, అది కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ విచారణలు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. దాని గురించి చర్చిస్తున్నారు. ఆ పద్మవ్యూహంలో ఇంకా అసలు ఎన్ని కేసులు వస్తాయి, ఇంకేమేమి వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రెడీగా ఉంది. ఇవన్నీ ఆ వ్యూహంలోంచి, ఆ చక్రబంధంలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందంటే ఇప్పట్లో అయితే కనపట్లేదు. ఫార్ములా ఈ కారు నివేదికపై విజిలెన్స్ దర్యాప్తు, రాజ్భవన్కు చేరిన ఏసీబీ రిపోర్టు, ప్రాసిక్యూషన్పై నేడు గవర్నర్ నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ విచారణకు కూడా లీడర్లను పిలుస్తారట. ఫార్ములా కేసులో అరెస్టులు తప్పవని కూడా ఒక అంచనాకు వచ్చారు. నిన్న డే అంతా, నిన్న రోజు మొత్తం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి చర్చించారట. ఏం చేద్దాం, కేసు అరెస్ట్ చేస్తే ఎట్లా, అరెస్ట్ చేస్తే దాని తర్వాత ఎట్లా ఉంటాయి పరిణామాలు, క్యాడర్ ఏంది, క్యాడర్లో ధైర్యాన్ని ఎట్లా నింపాలి, దాన్ని చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏందనే విషయం పైన చర్చ పెట్టారట. ఇది ఒక వార్త. రైట్. నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వద్దాడ. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పార్టీ నిర్వహణ, దీపావళి తర్వాత ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్ ఉందని చెప్పి ఒక వార్త. ఎట్లాగో బీహార్లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, దాంతోపాటే జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తాయట ఈ నెలాఖరులో. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మన లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో లేవుగా. వన్స్ బైపోల్ వచ్చింది అనుకో జూబ్లీహిల్స్, ఇది అయిన తర్వాత పెడతారు.
ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే మొత్తం ప్రభుత్వం, పార్టీ, కాంగ్రెస్ పార్టీ గానీ, బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంట్లో బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ సతీమణిని పెడతారని ఒక చర్చ. కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ దాదాపు ఆయన పేరునే ఖరారు చేస్తున్నట్టు ఒక చర్చ నడుస్తుంది. ఇక బీజేపీ పార్టీ నుంచి మహిళా కోట, బీసీ కోటాలు ఇస్తే దత్తాత్రేయ కూతురు బండారి విజయలక్ష్మి పేరు. ఈ 3 పార్టీలు అయితే ప్రధానంగా ఈ 3 పేర్లని ప్రస్తావిస్తా ఉన్నాయి. మొత్తానికి బైపోలు ఫీవర్ పట్టుకుంది అన్ని రాజకీయ పార్టీలకి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. గ్రూప్ 1పై అప్పీల్ కట్ట హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం. అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధం. గుదిబండలా మారిన గ్రూప్ 1 స్వరాష్ట్రంలో ఒక్క నియామకం లేదు. పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం. గ్రూప్ 1పై కేసులతో గ్రూప్ 2, 3 నియామకాలు కూడా జాప్యం అవుతున్నాయట. గ్రూప్ 1 పైన మొన్న సింగిల్ జడ్జి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. గ్రూప్ 1 జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తున్నాం. కొత్తగా మీరు రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వండి. అది సాధ్యం కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. ఇది మొత్తం కూడా 8 మంత్స్లో పూర్తి చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ పైన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని రీవాల్యుయేషన్ చేసే అవకాశం లేకపోవచ్చు. పరీక్షనే రద్దు చేసి కొత్తగా పరీక్ష పెడతారని ఒక చర్చ. కానీ ప్రభుత్వం లేదు మేము మళ్ళా కోర్టుకే పోతామని చెప్తుంది. మళ్ళా గ్రూప్ 1ని కోర్టు పరిధిలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాం. వన్స్ కోర్టు పరిధిలోకి పోతే ఇక అది నెలల సంవత్సరాలు చెప్పలేము. మొత్తానికి రీవాల్యుయేషన్కి మొగ్గు చూపట్లేదు. అప్పీల్కి పోయే పరిస్థితి ఉంది. అప్పీల్లో మరి రిలీఫ్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ జడ్జి ముందు నిజంగానే అప్పీల్ మీకు మెరిట్స్ గవర్నమెంట్కి మెరిట్స్ ఉండి రీవాల్యుయేషన్ దాకా లేదా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసేదాకా తెచ్చుకోకుండా ఉండాల్సిందే. అక్కడ దాకా వచ్చిందంటే రేపు బెంచ్కి పోయినా కానీ డివిజన్ బెంచ్కి పోయినా కానీ అదే కథ ఉంటుంది. అక్కడ ఏం మార్పు ఉంటుంది? అదే ఆధారాలు కదా. ఎగ్జామ్ సరిగా నిర్వహించలేని పరిస్థితి, ఇన్విజిలేషన్ కానీ, వాల్యుయేషన్ కానీ, సెంట్రల్ అలాట్మెంట్ కానీ, హాల్ టికెట్లు ఇష్యూయింగ్ కానీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని వాల్యుయేషన్ చేయడం కానీ ఇట్లా ఫెయిల్ అయ్యారనేది వాళ్ళు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు నిరూపించారు. దాన్ని ఖండించలేని పరిస్థితి, దాన్ని అది కాదు తప్పు అని చెప్పలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి సింగిల్ జడ్జి జీఆర్ఎల్ని రద్దు చేసిండు, రీవాల్యుయేషన్కి ఆదేశించారు. మళ్ళీ మీరు అప్పీల్కి పోయినా అదే ఉంటుంది. అంటే దానికంటే రీవాల్యుయేషనా లేదా ఎగ్జామ్ రద్దు చేసి ఎగ్జామ్ పెట్టడం చేస్తే తొందరగా అయితే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్న అవకాశాన్ని తీసి మళ్ళీ కోర్టు పరిధిలోకి పోతున్నాం, మళ్ళీ కోర్టుకు పోయే అవకాశమే చూసుకుంటున్నారు. ఇక అది ఎక్కడ దాకపోద్ది అనేది చెప్పలేము. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే. గత సర్కారు పెద్దలు సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మార్పులు. ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెర్రాసిస్. బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కార్కు అందజేసిందట. టెర్రాసిస్ అని అప్పట్లో ధరణి ఆ పోర్టల్ నిర్వహించిన వాళ్ళే చెప్పారట. జరిగింది అవకతవకలు స్పష్టంగా కనపడుతుంది. ధరణి దాంట్లో భూముల వివరాలు మార్చిన మాట వాస్తవమే. అది ఎందుకు మార్చడం అంటే ప్రభుత్వ పెద్దలు ప్లస్ సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలు. అప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ వీళ్ళ పాపమే అని చెప్పింది టెర్రస్ గవర్నమెంట్కి నివేదిక ఇచ్చిందట. ఒకవైపు కార్ రేసింగ్, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకొకవైపు కాళేశ్వరం కేసు, గొర్రెల పంపిణీ కేసు, ఇది కూడా యాడ్ అయ్యేటట్టుంది. ధరణిలో భూముల మార్పిడికి సంబంధించి ఏం మార్చారంటే ధరణికి ముందు పట్టా భూములు 1,30,00,000 ఎకరాలు ఉన్నాయట మన రాష్ట్రంలో. 1,30,00,000 ఎకరాలు ఉంటే ధరణి వచ్చాక పట్టా భూములు 1,55,00,000 తగ్గినాయి. 1,55,00,000 పెరిగినాయి, తగ్గటం కాదు. అంటే ధరణికి ముందు 1,30,00,000 ఉన్న భూములు పట్టా భూములు ఒక్కసారి ఇంకొక 25,00,000 ఎకరాలు యాడ్ నుంచి పెరిగినాయంటే అసైన్మెంట్ ల్యాండ్లు, లావున్ పట్టాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని పట్టా భూములుగా మార్చారు బీఆర్ఎస్ పార్టీ. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది. దాంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, సీఎస్ పాత్ర ఉంది అనేది ఆరోపణ. 25 లక్షల ఎకరాలని నాట్ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీస్ అంటే ట్రాన్స్ఫర్ కావటానికి చేయటానికి వీలు లేని భూములను కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ఖరీదైన భూములు,
అవి దేవాదాయ భూములు కావచ్చు, అసైన్మెంట్ల భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, లావన్ పట్టాలు కావచ్చు, వాటినన్నిటినీ బీఆర్ఎస్ అధికార పార్టీ కనుసన్నల్లో మార్చి పట్టా భూములకు మార్చారు కాబట్టి 1,30,00,000 ఉండాల్సిన పట్టా భూములు 1,55,00,000కు పోయినాయి. ఆ వివరాలు టెర్రాసిస్ అందించిందట గవర్నమెంట్‌కి. కొత్తగా పెరిగిన పట్టా భూములు 25,00,000 ఎకరాలు. ఏ భూములు తగ్గాయి? అవి ప్రభుత్వ భూములా, అటవీ భూములా, దేవాదాయ భూములా, వివాదాస్పద భూములా, వక్ఫ్ భూములా? అన్నీ ఉంటాయి ఇందులో. ప్రభుత్వ భూములు ఉంటాయి, అటవీ భూములు ఉంటాయి, వక్ఫ్ భూములు ఉంటాయి, దేవాదాయ భూములు కూడా ఉంటాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. ఎక్కడ అవకాశం ఉంటే, ఏది అవకాశం ఉంటే అది పప్పు బెల్లం లెక్క తినేశారు. వీళ్ళు కడుపు కట్టుకొని పనిచేసినాం అని చెప్తుంటాడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా. బంగారు తెలంగాణ కోసం మేము పడ్డ శ్రమ కళ్ళ ముందు ఆగమైపోతుంది అంటారు. ఇదేనా మీరు పడ్డ బంగారం? ఇదే కవిత కూడా ఈ మధ్య చెప్పింది. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదని ఆమె చెప్పింది. కానీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, కవితనో, హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో ఇళ్లలో బంగారం ఉంటే బంగారు కుటుంబం కాదు, పేద ప్రజల ఇళ్లలో బంగారం ఉంటే బంగారు కుటుంబాలని వాళ్ళు అనుకుంటున్నారు. 7 జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయట. దాంట్లో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఇవన్నీ ఉంటాయి. రైట్. కిషన్ రెడ్డి దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సస్పెండెడ్ నేత అనమాట బీజేపీ పార్టీ నుంచి. ఆయన కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు మంత్రిని సవాల్ ఇచ్చినండు, నువ్వు సికింద్రాబాద్ ఎంపీకి రాజీనామా చేయి, నేను గోషామహల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇక్కడ పోటీ చేద్దాం, అక్కడ పోటీ చేద్దాం, ఇద్దరం పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, దమ్ముంటే నువ్వు ఆడ చూసుకో అని ఆయన అంటాడు. ఆయన రాజీనామా చేయడం మీరు ప్రకటించదు తప్ప అది ఉండదు పుట్టిది. ఇంకోటి కేటీఆర్ కవిత ప్రశ్నలకి సమాధానం చెప్పని మంత్రి వివేక్ అడుగుతుండు కేటీఆర్ని. కాళేశ్వరం అవినీతిని మీ చెల్లెనే బయట పెట్టింది అని మంత్రి వివేక్ చెప్తుండు. ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు. ఆమె మాటలకి అటు హరీష్ రావు చెప్పట్ల, ఇటు కేటీఆర్ చెప్పట్ల, అటు కేసీఆర్ చెప్పట్ల సమాధానం. ఆమె డైరెక్ట్గా మూటలు ముట్టిని ఆ మరక మా నాయనకి అంటియాలని ప్రయత్నం చేశారా. మూటలు ముట్టింది ఎవరికంటే హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి. దీంట్లో ఈ అవినీతిలో ఉన్నోళ్ళు ఆ మరకను మా నాయనకి అంటిస్తానని ఆమె సింపతి చూపించింది. మొత్తానికైతే మరకైతే అంటిద్దా లేదు పక్కన పెడితే బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులే ఈ కాళేశ్వరం అవినీతిలో వేల కోట్ల రూపాయల మూట కట్టారని కవిత చెప్పింది, అదే పార్టీ ఎమ్మెల్సీ. దానిపైన సమానం చెప్పడం ఆమె విజ్ఞతకు వదిలేస్తామంటున్నారు వీళ్ళు. విజ్ఞతలు కావేడా, నిజాలు కావాలా. ఆ నిజాలు ఏదో చెప్పే ప్రయత్నం కానీ చెప్పే ధైర్యం కానీ లేదు. ఇది వెలుగుకు సంబంధించి. రైట్. ఈనాడు చూద్దాం. సాదా బైనామాలకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. మోక్షం కలిగింది మొత్తానికి. రైట్. సామాజిక మాధ్యమాల పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు, హింస, ద్వేషము, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే ముందుకెళ్ళాలి. పోలీసులు మెజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది నిన్న. గైడ్లైన్స్ ఇచ్చిందట. ఇదే గైడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజిస్ట్రేట్లకి మీరు అడ్డగోలుగా మీకు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు. దానికి కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, వాటిని ఫాలో కావాలి. చట్టం పరిధిలో చట్టాన్ని ఫాలో కావాలి తప్ప అధికార పార్టీ ఆదేశాల మేరకు ఎవరిపైన అంటే వారిపైన ఎఫ్ఐఆర్లు చేస్తే కుదరదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గైడ్లైన్స్ ఉన్నాయి. అదే గైడ్లైన్స్ని ఇక్కడ తెలంగాణలో కూడా నిన్న తెలంగాణ హైకోర్టు అన్ని మేజిస్ట్రేట్లకి, పోలీసులకి ఆదేశాలు జారీ చేసిందట. ఒక కేసు విషయంలో నల్లబాలు అని ఆయన పైన అక్రమంగా ఎఫ్ఐఆర్లు చేశారట. ఇది ఈనాడుకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. కాలేజీకి వస్తేనే ఫీజులు, రీయింబర్స్మెంట్కు 75% హాజరు తప్పనిసరి చేసే యోచన. పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతో లింకు. ప్రధాన సబ్జెక్టులో కనీసం 60% మార్కులు తప్పనిసరి. అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలని నిబంధన పెట్టే యోచన. ఎక్కడా తేడా వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ రానట్టే. అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు. రేపు వైస్ ఛాన్సలర్తో మండలి చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ మండలి చైర్మన్ సమావేశంలో చర్చ. పథకానికి కత్తెర వేసేందుకే రంగం సిద్ధం.
కాలేజీలకు వస్తేనే ఫీజు అట. సరే ఇది బాగానే ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 75% హాజరన్నారు తప్పనిసరి చేసి యోచన చేస్తున్నారట. ఇక దాని నుంచి కిందకొచ్చిన తర్వాత ఏముందంటే ప్రధాన సబ్జెక్ట్‌లో కనీసం 60% మార్కులు తప్పనిసరట. అసలు నువ్వు చదువు చెప్పడానికి లెక్చరర్ లేరాడ. మొత్తం యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ లేరు. ప్రధాన సబ్జెక్ట్ లేనిది మళ్ళీ ఏ సబ్జెక్ట్ అయితే ఏంది, ఉప సబ్జెక్ట్ లేనిది. ఏ సబ్జెక్ట్ అని చెప్తేనే కదా చదువు వచ్చేది. అధ్యాపకులు లేరు, లెక్చరర్స్ లేరు. ఆ లెక్చరర్స్‌ని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం ఏమో చేయదు. కానీ విద్యార్థులైతే కాలేజీకి రావాలి, 75% హాజరుండాలి. మళ్ళా మార్కులు 60% రావాలి. యాడ నుంచి వస్తాయి? అయితే తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది ఇప్పుడు. మీరు ఇది పెట్టే ఉద్దేశ్యం ఏంది? ఏదో పిల్లలకు చదువు రావాలనో, 60% మార్కులతోని మంచిగా ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పి పెట్టట్లే మీరు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని కత్తెర చేయడానికి ఇది ఒక అడ్డం పెట్టే కార్యక్రమం. దీనికంటే ముందు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫ్యాకల్టీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మౌలిక వసతులు కల్పించి, అప్పుడు నువ్వు 60% కాదు 70% పెట్టు. అది మీకు చేత కాదు. కానీ మొత్తానికైతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని రద్దు చేసే కార్యక్రమాన్ని, కత్తెరేసే కార్యక్రమానికి స్టార్ట్ చేసినట్టుంది. ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్‌లో పోలీసుల తీర్పు హైకోర్టు అసహనం, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా అని చెప్పి ఒక వార్త ఇచ్చింది సాక్షి పేపరు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లబాలుపై పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నో విజన్, నో మిషన్, ఓన్లీ 20% అని చెప్పి ఆయన ఏదో చేసిండట. ఒక్క నిమిషం 5వ పేజీలో చూద్దాం. 20% రాష్ట్రానికి తెగులు, కాంగ్రెస్ కీడు, సీఎం రేవంత్ రెడ్డిది 20% పరిపాలన, కమిషన్ పాలన, ప్రభుత్వానికి విజన్ లేదు, మిషన్ లేదు వంటి పోస్టులకు సంబంధించి ఈ 3 కేసులు పెట్టారు. నల్లబాలును అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, కరీంనగర్, గోదావరి ఖని 1 పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ నల్లబాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టారు. రాజకీయ విమర్శలపై కేసుల పిటిషన్ తరపున న్యాయవాది వాదించిండట టీవీ రమణారావు అని. మొత్తానికి నల్లబాలు కేసు విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని సూటిగా విమర్శించిండు. 20% కమిషన్ల పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన, విజన్ లేదు, కేవలం కమిషన్ విజనే ఉంది అని చెప్పి ఆయన ప్రభుత్వ పాలసీలు, పార్టీ పాలసీల పైన విమర్శ చేసిండు. దానిపైన 3 పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు పెట్టారట. కేసులు పెడితే ఆ కేసుల వల్ల 20 రోజుల పాటు జైల్లో ఉండట. ఆ 3 ఎఫ్ఐఆర్లు అక్రమంగా నమోదు చేశారని హైకోర్టుకు పోతే హైకోర్టు క్వాష్ చేసేసింది. డైరెక్ట్ కొట్టేసింది. కొట్టేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకి, మేజిస్ట్రేట్లకి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఈ నల్లబాలు వల్ల. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టొద్దు, ఎఫ్ఐఆర్లు చేయొద్దు. రాజకీయ విమర్శలు సోషల్ మీడియాలో పెడితే ఎట్లా కేసులు పెడతారు అని చెప్పి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది మేజిస్ట్రేట్లు కూడా. రిమాండ్ చేయొద్దు అని చెప్పి. రిమాండ్ చేయొద్దు, ఎఫ్ఐఆర్కి అనుమతి ఇచ్చొద్దు అని. పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఇప్పటికైనా మరి పోలీసులు మారతారా లేదంటే అట్లే చేస్తారా చూడాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.